హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మంచి ఆరోగ్యం కోసం నడవడం అనేది మనకి ఎంత ముఖ్యమో దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో నా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లో వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిన విషయమే, నడక అనేది అసలు ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం. నడక వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే సాధారణంగా నడవడం కన్నా వేగంగా నడవడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. మనం తెలుసుకుందాం. నడక వల్ల బీపీ అలానే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. రోజు నడవడం వల్ల మీ ఎముకలు, కండరాలు పటిష్టంగా మారతాయి. అలానే బరువు తగ్గడానికి నడక అనేది మంచి మార్గం, ఎందుకంటే దీనివల్ల మీ బాడీలోని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అలానే రోజు నడవడం వల్ల మీ శరీరంలోని చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని వాళ్ళ అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే డయాబెటీస్, కాలేయ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణం శరీరంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటేనే ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అలానే రోజు వాకింగ్ చేయడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా డిప్రెషన్ అనేది మీ దరి చేరదు. ఉదయం వేళ మీరు కనుక ఆరు బయట ఎండలో కనుక కొంచెం సేపు నడిచినట్లయితే మీ బాడీకి సరిపడా విటమిన్ డి అనేది అందుతుంది. నడక వల్ల మీ జీర్ణశక్తి అలానే మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ, నడక అనేది మీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అనేది. కాబట్టి రోజు అందరూ కనీసం కొంచెం సేపైనా వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.